రవి నంబూరి దర్శకత్వంలో ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న చెన్నై లవ్ స్టోరీని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీప్రియ కోరారు. సినిమా ప్రమోషన్ కోసం ఒంగోలు వచ్చిన సినీ జంట పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయని, వాటికి భిన్నంగా చెన్నై లవ్ స్టోరీ ఉంటుందని అన్నారు. దర్శకుడు రవి నంబూరి ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారన్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన బాణీలు చెన్నై లవ్ స్టోరీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులతో కలిసి సినిమా ప్రమోషన్ వర్క్లో హీరో కిరణ్, హీరోయిన్ గౌరీప్రియ పాల్గొన్నారు. వారితో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. చెన్నై లవ్ స్టోరీ జూలై 24th రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరు చాలా ప్రేమ కథలు చూసింటారు మన తెలుగులో. నేనైతే ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి ప్రేమ కథ అయితే ఇంతవరకు తెలుగులో మీరు చూడలేదు. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్రేమ కథ ఏజ్కు సంబంధం లేకుండా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చూడొచ్చు. సో అందరూ మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే అయితే థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. 24th సినిమా చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అందరికీ. మా పాటలు ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా ఇంకా ఇంతకు మించి ఉంటుంది. సో విల్ డెఫినెట్లీ చూసాము. వచ్చా నైస్ నైస్. దియా మీ లవ్ ఫోటో అక్కడికి వెళ్ళి చాలా చాలా మంచి సినిమా చేసాం, మంచి ప్రేమ కథ చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. చాలా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒకటి చేసాం, చెన్నై లవ్ స్టోరీ అని. ఈ నెల జూలై 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. మేమైతే చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో సినిమాని మీరు అందరు కూడా చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.